బ్రేకింగ్ న్యూస్ నేడు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి 4000 మెగావాట్ల సామర్థ్యంతో ఉన్న పవర్ ప్లాంట్ ను నిర్మించారు. అయితే ఒక్కో యూనిట్ 800 మెగావాట్ల సామర్థ్యంతో మొత్తం 5 యూనిట్స్ ను నిర్మించారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో 2 యూనిట్ అందుబాటులోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దానిని గ్రిడ్ కు అనుసంధానం చేయబోతున్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ను నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీరులపాలెం వద్ద కృష్ణానదికి సమీపంలో నిర్మించారు. 2015లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన 2017 వరకు పనులు ప్రారంభం కాలేదు. వాస్తవానికి ప్లాంట్ నిర్మాణం 2021లోగా పూర్తి కావాల్సిందే. కానీ కరోనాతో పాటు మరికొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ప్రస్తుతం ఒక యూనిట్ పూర్తి స్థాయిలో పని ప్రారంభం కాగా వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని యూనిట్స్ ను పూర్తి చేసి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. నేడు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, ప్రజెంట్ అక్కడ ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయి, అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా నల్గొండ జిల్లాకు వస్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. నల్గొండ జిల్లాలో అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు, అదేవిధంగా శంకుస్థాపనలు చేయాల్సిన నేపథ్యం అయితే ఉండడం జరిగింది. ప్రజెంట్ గా సీఎం మొదటిసారిగా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు చేరుకుంటారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు వద్ద అక్కడ నిర్మించినటువంటి ఉదయ సముద్రం సంబంధించిన ఎట్టిపోతున్న పథకానికి సంబంధించి కార్యక్రమాన్ని ప్రజలకు అంకితం చేయబోతున్నారు. దీనివల్ల దాదాపు 1,00,000 ఎకరాల భూమి అనేది సేద్యంలోకి వచ్చేటువంటి అవకాశం ఉండడం జరిగింది. అనంతరం అక్కడ నుండి బయలుదేరేసేసి సీఎం నేరుగా దామర్చర్ల మండలంలో ఉన్నటువంటి వీలపాలెం వద్ద ఏర్పాటు చేసినటువంటి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు చేరుకొని 2వ యూనిట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి కార్యక్రమానికి సంబంధించి అతను శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు సంబంధించేసి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని చెప్పి భావించడం జరిగింది. దీనిలో భాగంగా మొత్తంగా 5 యూనిట్లు, ఒక్కొక్క యూనిట్ నుండి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని చెప్పి భావించారు. దానిలో భాగంగా 5 × 8 మొత్తం 4000 మెగావాట్ల విద్యుత్కు సంబంధించేసి మొదటి 1వ యూనిట్, అదేవిధంగా 2వ యూనిట్ కు సంబంధించినటువంటి పనులనే పూర్తి స్థాయిలో కంప్లీట్ కావడం జరిగింది. దీనికి సంబంధించేసి ట్రయల్ రన్ కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. ఈ రోజు నుంచి అంటే సీఎం ఈ రోజు యాదాద్రి థర్మల్ ప్లాంట్ కు చేరుకొని 2వ యూనిట్ నుండి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినటువంటి విషయానికి సంబంధించి ఈ రోజు ప్రారంభోత్సవం చేయనున్నారు. సో దీంట్లో తెలంగాణ ప్రజలు ఎప్పటి నుంచో కూడా అంటే తెలంగాణకు విద్యుత్ విధులు దింపేటటువంటి ప్రాజెక్టుగా కీర్తింపబడుతున్నటువంటి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు సంబంధించేసి విద్యుత్ ఉత్పత్తిని ఈ రోజు ముఖ్యమంత్రి ప్రారంభించిన నేపథ్యం అయితే ఉంది. సో ఇదే విధంగా ఈ మొత్తంగా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించేసి మొదటి 2 యూనిట్లకు సంబంధించేసి పనులు కంప్లీట్ కావడం జరిగింది. మిగతా మొత్తం పనులను కూడా మే వరకు కంప్లీట్ చేసేసి మొత్తం కూడా అంటే 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తీసుకొచ్చే విధంగా కూడా అధికారులు చెల్లెటపడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఇదే విషయానికి సంబంధించేసి అనేక రకమైనటువంటి పెండింగ్ సమస్యలు ఉండటం వల్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సంబంధించిన పనులు అనేవి మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితి ఉంది. గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి కానీ అదేవిధంగా పర్యావరణ దానికి సంబంధించి అనుమతులు అనేవి పూర్తి స్థాయిలో రానటువంటి పరిస్థితి. సో ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన తర్వాత మొత్తంగా వీటికి సంబంధించినటువంటి అన్ని అనుమతులను కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. సో ఈ విధంగా అన్ని అనుమతులు తీసుకొచ్చేసి ఈ రోజు ఆ యొక్క యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించేసి 2వ యూనిట్ పనులకు ఈ రోజు సీఎం ప్రారంభించిన నేపథ్యం ఉంది. సీఎం రాక సందర్భంగా భద్రతా పరంగా అన్ని రకమైనటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా అధికారులు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా సీఎం సంబంధించి ఈ రోజు నల్గొండ జిల్లాలో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుతో పాటు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ కళాశాల నూతన భవనాలను, అదేవిధంగా హాస్టల్స్ ను ప్రారంభించారు. అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ కు సంబంధించేసి శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ఈ రోజు సీఎం చేయనున్న పరిస్థితి ఉంది. సో ఈ విధంగా మెడికల్ కాలేజీ భవనాలతో పాటు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు, అదేవిధంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుండి 2వ యూనిట్ నుండి విద్యుత్ ఉత్పత్తి కార్యక్రమాన్ని కూడా సీఎం ఈ రోజు ప్రారంభించనున్నారు. అదేవిధంగా అనేక రకమైనటువంటి నల్గొండ జిల్లాకు సంబంధించేసి ఇంకా అనేక రకాల వరల జల్లు కురిపిస్తారని చెప్పేసి కూడా జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితే మంత్రులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా జిల్లా ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తంగా అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తుంది. ముఖ్యంగా సాగునీటి విషయానికి సంబంధించేసి ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఎస్ఎల్బిసి కానీ అదేవిధంగా బ్రాహ్మణ వెల్లంలా తదితర ప్రాజెక్టులు అన్నింటినీ కూడా త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికగా పూర్తి చేస్తూ రైతాంగానికి అంటే ముఖ్యంగా 1000 ఎకరాల భూమి బీళ్లుగా ఉన్నటువంటి భూములను మొత్తం కూడా సస్యశ్యామలం చేసే విధంగా కూడా ప్రభుత్వం అనేది కార్యాచరణ రూపొందించుకుంటూ పోతుంది. అదేవిధంగా పవర్ ప్లాంట్ ను కూడా ప్రారంభించడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి సంబంధించేసి ఇక విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. అంటే బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా మన ప్రాంతంలో తయారైనటువంటి విద్యుత్తుని వినియోగించుకోవాలి
చేసుకోవాలని చెప్పి భావిస్తున్న పరిస్థితి ఉంది. దానిలో భాగంగా ఈ రోజు సీఎం యాదాద్రి ధర్మపురం ప్రాజెక్టు చేరుకొని 2వ యూనిట్ నుంచి సంబంధించి మాత్రము విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన విషయానికి సంబంధించి ప్రారంభోత్సవం చేయనున్నారు. థ్యాంక్ యూ పుల్లారావు.